అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక ఫేమస్ టెంపుల్ గురించి తెలుసుకుందామండి. సో, ఇది ఎక్కడుంది అంటే, మనం నర్సంపేట్ రోడ్‌లో గీసుకొండ మండల్‌లోని మన కొండా మురళి గారు, మన అందరికి తెలిసిన వ్యక్తి, ప్రముఖులు. సో, కొండా మురళి వారు స్థాపించినటువంటి టెంపుల్ ఇది. కోట గండి మైసమ్మ టెంపుల్. కోట గండి మైసమ్మ టెంపుల్‌లో సో, మనకు మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి గూడా ఉంటదండి. చూడండి. ఇది సాయిబాబా టెంపుల్ పక్కన ఉంటది. నెక్స్ట్ వీడియోలో పెడతాను దీని గురించి పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో చూడండి. సో, దీంట్లో ముందుగా ఎల్లమ్మ తల్లి కింద ఉంది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఎల్లమ్మ తల్లి పైన ఉంది మైసమ్మ తల్లి. లైటింగ్స్ తోటి చక్కగా అలంకరించేసి చాలా మంచిగా చూపించారు. యాక్చువల్లీ చాలా పురాతనమైన ఆలయం. అంటే జస్ట్ లైక్ ఒక 10, 15 సంవత్సరాల అబోవ్ నుంచి ఉన్నది ఇక్కడ. చాలామంది భక్తులు ఇక్కడ ఏందంటే బాగా విశిష్టత ఏందంటే బాగా ఫేమస్ వాహనాల ప్రతిష్ఠిత. వాహనాలు ఏ వాహనం వచ్చినా కూడా ఇక్కడే వచ్చి పూజ చేసుకోవడము, ఇట్లాంటి నరదృష్టులు, దుశ్శక్తులకు సంబంధించినటువంటి ఏదన్నా కొన్ని కార్యక్రమాలు మనకేమన్నా మన ఆరోగ్య సమస్యలు ఎట్లాంటివి ఉన్నా కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు చాలామంది. సో, నేను అదే విధంగా అనుకుంటూ అక్కడికి వెళ్ళాను. కానీ అమ్మవారు చూడండి ఎంత వెండి అలంకరణతోటి కళ్ళు, ముక్కు పుడక కానీ అవన్నీ ఎంత చక్కగా చక్కగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్ చూస్తుంటే. కింద వస్తుంటే ఎల్లమ్మ తల్లి చూడండి పసుపు ముఖంతోటి, నిమ్మకాయల దండతోటి, ఇక అన్ని దండలు ఇవన్నీ లైటింగ్స్ ఇట్లా మంచి చాలా చూడండి చక్కగా చిన్న సింప్లీ సూపర్బ్ లెక్క చిన్న టెంపుల్ అయినా అండ్ మెయిన్ రోడ్డుకే ఆనుకొని ఉంటుందండి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మంగళవారమును ఎక్కువ శుక్రవారం చాలా పూజలు జరుగుతుంటాయి. మనకు ఆ సమయంలో మామూలుగా మార్నింగ్ ఉదయము 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఈ టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. సో, ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఇక్కడ గుడి ప్రాముఖ్యత బయట చూడండి. ఇక్కడ పసుపు కుంకుమ అర్చన ఎక్కువ. అండ్ కొన్ని కోళ్ళు మేకలు కోయడము కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో, ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడము ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాము. కానీ చాలా పవర్ఫుల్ ప్రదేశం అండి. చూస్తూనే మనకు కొంచెం ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ అనేది వస్తుంటాయి. సో, మన హిందూ సనాతన ధర్మంలో ఇది కూడా. ఇక్కడ చూడండి వాహనాల పూజ జరుగుతున్నది. అక్కడ పూజారి చేస్తున్నాడు. అక్కడ వాహనాలు ఏ వాహనాలు వచ్చినా కూడా చాలామంది చేస్తూ ఉంటారండి. ఇది సాయిబాబా టెంపుల్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. ఇక అమ్మవారి టెంపుల్ నైట్ టైమింగ్స్లో కూడా ఇట్లా లైటింగ్స్ ఇట్లా ఉంటుంది చాలా మంచిగా. సో, ఇక్కడ ఏంటంటే స్థానికులు ఏం చెప్తారంటే ఇది చాలా ఏళ్ళుగా వాళ్ళకు ఈ కొండ మురళి దంపతులు, కొండ సురేఖ మేడం గారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే చక్కగా చాలా వాళ్ళకు చాలా వరాలు ఇచ్చేసి అండ్ అక్కడ ఉన్న ప్రాంతాల చుట్టూ ప్రదేశంలో వ్యవసాయ రైతులు కూడా ఏమని చెప్తున్నారంటే వాళ్ళకు పొలాల్లో పండగ పోతుంటే ఈ అమ్మవారిని ప్రదర్శించాక పంట చక్కగా రావడం ఇట్లాంటివన్నీ చూశారట. సో, అక్కడ స్థానికులు చెప్పారు. కానీ మినిస్టర్ కొండ సురేఖ మేడం గారును, కొండ మురళి గారు ప్రదర్శన చాలా మంచి చక్కగా నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది వీడియో చూస్తే. చాలా ధన్యవాదాలు వాళ్ళకైతే ఈ గుడి కట్టినందుకైతే. ఎందుకంటే ఇంతమందిని ఆదుకుంటున్నారు ఈ గుడి కట్టేసుకొని. ఇదేదో ప్రమోషనల్ వీడియో కాదండి. కాకపోతే ఏంటంటే మంచి సోషల్ యాక్టివిటీ చేసినందుకు నేను వాళ్ళను అభినందిస్తున్నాను. సో, అందుకని ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ మీరు దర్శించుకోండి ఒక్కసారైనా కూడా. మన మీద ఏ నరదృష్టి ఏదున్నా కూడా అట్లాంటివన్నీ కూడా దీంట్లో క్లియర్ అయిపోతుంది. తల్లి తలుచుకుంటాం. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అండి. ఎందుకంటే ఈ టెంపుల్ అంత మహిమ గలది. మనకు దగ్గరలో వరంగల్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 12 కిలోమీటర్స్ ఏమో ఉంటుందండి అంతే. అంత పెద్ద దూరం ఉండదు. మనకు ఆటో అవైలబిలిటీ, బస్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో, అవన్నీ చూసుకొని మనం దగ్గరికి వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు. వాహనాల పూజలు ఇవన్నీ చేసుకోవచ్చు. అయ్యగారు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. అంత పెద్ద మంచిగా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ మంచి చాంటింగ్ మంత్రాలు అని చెప్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.